ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్యని పద్దుని అలా చూస్తుంటే వాళ్ళ జంట చాలా బాగుంది కదా. చూడముచ్చటగా ఉన్నారు. కాని వీళ్ల ప్రయాణం ఏ తీరానికి చేరుతుందో ఆ భగవంతుడి చేతుల్లోనే ఉంది. ఆయనే చల్లని చూపు చూడాలి వీళ్ళని. పద్దుగారు ఎక్కండి. ఓకేనా? ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో పద్దుగారు చూస్తుంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అవును బావా, నాకీరోజు చాలా బాగుంది. జీవితంలో ఇలాంటి ఎన్నో చిన్న చిన్న ఆనందాల్ని నేను మిస్ అవుతూనే పెరిగాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆ ఇల్లే ప్రపంచం. మా పెద్దమ్మ గీసిన గీతే నా జీవితం. ఇవాళ మొదటిసారి ఆ గీతను దాటి ఓ కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది. పర్లేదే, పద్దు మేడం గారికి గీత దాటేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో. నేనుండి బావా. ఏమైంది బావా? ధైర్యం నా నుంచి నీకు రావడం ఏంటి? జీవితం చివరి క్షణాల్లో అమృతం తాగించి ప్రాణం పోసినట్టు మీరు నన్ను ఆ మినిస్టర్తో పెళ్లి నుంచి కాపాడారు. ఆ క్షణమే నాకు అర్థమైంది, నన్ను కాపాడటానికి కూడా ఆ దేవుడు ఒక రూపాన్ని నా కోసం పంపించాడు అని. మీలా ఈ ధైర్యం నాకు చిన్నప్పటి నుంచి ఎవ్వరూ ఇవ్వలేదు బావా.